అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. గురువు గారితో మాట్లాడి 2026 ఉగాది పంచాంగం అంటే మన శ్రీ పరాభవనామ సంవత్సరంలో 12 రాశి వారికి గూడా ఏ విధంగా ఉందో గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా దాక్షాయిణి. గురుగారు 2026 ఉగాది పంచాంగం ప్రకారం అంటే శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది? ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా ఈ పరాభవనామ సంవత్సరంలో ఈ మే నెల దాటిన తర్వాత నుంచి బాగుంది. అప్పటి వరకు కూడా మనకి అర్ధాష్టమ రాహువు, పంచమ శని, అష్టమ గురుగ్రహాలు ఉన్నాయి. దీనివలన ఆశించినంతగా ఆదాయాలు అవి రాకపోవడం, అనవసరమైనటువంటి అప్పులు ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 11 ఉంది, ఖర్చు 5 ఉంది, వ్యయం. అలాగే రాజ్యపూజ్యత 2 ఉంది, అవమానం 6 ఉంది. కాబట్టి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరము ఆదాయం అధికంగా ఉంది. గత సంవత్సరంలో ఏం జరిగిందంటే 2025లో అప్పులు మీరు ఉంచుకోండి పర్వాలేదు, మీరు పెట్టుకోండి అని చెప్పేసి అప్పులు బాగా ఇస్తారు. మనం అడిగితే అప్పులు ఇచ్చే అస్తమానం రావు కదా. కానీ లాస్ట్ ఇయర్ అంతా కూడా ఈ జూన్ 2వ తారీఖు వరకు కూడా అప్పులు వస్తాయి. తీసుకోండి శుభ్రంగా. ఇల్లులు కట్టేవాళ్ళు ఇల్లు కట్టండి, స్థలాలు కట్టేవాళ్ళు స్థలాలు కట్టండి. అండ్ ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువ కూడా గోవా వెళ్ళి క్యాసినోలు ఆడుకుంటే ఎక్కువ జోదం వల్ల లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. బుధబలం వల్ల లిమిటేషన్ ఉండాలి. ఏదో ఒక 500 ఆడుకోవాలి, 70,000 వస్తాయి, స్టాప్, మళ్ళీ వచ్చేయాలి, మళ్ళీ అలా అత్యాశకి వెళ్తే మొత్తం పోతాయి. వాళ్ళంతా గోండాలన్నమాట. గోవాలో కాసేస్తారు ఆడే ఎక్కడికి వెళ్తున్నాం అని. సో మనం ఎంకరేజ్ చేయట్లేదు. బుధుడు యొక్క పరిస్థితిని బట్టి ఈ లాటరీస్ వేసేటటువంటి వాళ్ళు, క్యాసినోస్కి వెళ్ళేటటువంటి వాళ్ళు, వీళ్ళు ఆదాయాలు పెరుగుతాయి. తర్వాత ఈ వృశ్చిక రాశి వారికి కొత్త కొత్త ప్రేమికులు దొరుకుతారు. అంటే లవ్కి బాగా ఫుల్గా అనుకూలత ఉంది ఇక్కడ శుక్రగ్రహ ప్రభావాల వల్ల. కాబట్టి ఈ ప్రేమకే ఈ సంవత్సరం అంతా అంకితం అన్నట్టుగా మీకు మిగతా విషయాలన్నీ కూడా నెగ్లిజిబుల్గా తీసుకుంటారు. కొత్త కొత్త పరిచయాలు అవ్వడం, కొత్త కొత్త వాళ్ళతో డిస్కషన్స్, ఇవన్నీ కూడా లాభదాయకంగా ఉంటాయి అనుకుని వెళ్తారు. అది వాళ్ళ పర్సన్ని బట్టి, వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. అవతల వాళ్ళు మంచివాళ్ళు అయితే మంచి జరుగుతుంది, చెడ్డవాళ్ళు అయితే చెడు జరుగుతుంది. అక్టోబర్ నెల దాటిన తర్వాత ఈ యొక్క రాహు మకర రాశిలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశాలకి ఛాన్సెస్ లేనటువంటి వాళ్ళంతా కూడా కొత్త కొత్త వ్యాపారాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త కొత్త వ్యాపారాలు పెడతారు. హోటళ్ళు, కిరాణా షాపులు, తర్వాత డిపార్ట్మెంటల్ స్టోర్స్, ఇవన్నీ కూడా బాగుంటాయి. కొత్త బిజినెస్లు స్టార్ట్ చేస్తారు. బిజినెస్లో సక్సెస్ కూడా అవుతారు. సూపర్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్, సాఫ్ట్వేర్ రంగంలో పెట్టాలనుకునేటటువంటి వాళ్ళు పెడతారు. ఎలక్ట్రికల్ షాపులు, ఎలక్ట్రికల్ బిజినెస్లు, ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్, ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్, కంప్యూటర్స్, ఈ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. దేవాదాయ శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, దేవాలయ పూజారులు, అర్చకులు, వీళ్ళందరికీ కూడా అనుకూలత అనేటటువంటిది ఉంటుంది ఈ సంవత్సరం. ఇక పోలీస్, తర్వాత రెవెన్యూ, ఇన్కమ్ ట్యాక్స్, ఈ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అందరికీ కూడా శని యొక్క బాధల వలన పంటి నొప్పులు, కంటి నొప్పులు, ఈ యొక్క బోన్స్, మోకాళ్ళ నొప్పులు, ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. అది కూడా వ్యక్తిగత మనం జాతకాలు చూస్తే కొంతమందికి మాత్రమే ఉంటాయి, అందరికి వరుసలో వచ్చేస్తాయని కాదు. వాహనాల కొనుగోలులు చేస్తారు, పిల్లలందరినీ కూడా హాస్టల్స్లో వేసి చదివిస్తారు, ఫ్రీడమ్ ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. చక్కగా ఏమీ లేనప్పుడు ఏం చేస్తాం, అన్ ఐడియల్ మ్యాన్స్ మైండ్ ఇస్ అ డెవిల్స్ వర్క్షాప్ లాగా ఖాళీగా పిల్లలందరినీ వేసేసిన తర్వాత ఖాళీగా ఉంటారు. ఇంకా ఫోన్ పట్టుకొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. దాంతో అనవసరమైనటువంటి వ్యక్తులు వాళ్ళ ఉచిత సలహాలు, వాళ్ళ పనికి మన సలహాల ఇన్ఫ్లుయెన్స్లోకి
వీళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు స్వతహాగా రాసేటటువంటి విద్యార్థులు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఇప్పుడు. ఈ సంవత్సరం అంతా కూడా గత సంవత్సరం అంతా కూడా వాళ్ళకి దాని వాల్యూ తెలియలేదు. సో, దే హ్యావ్ వేస్టెడ్ దేర్ టైమ్ అండ్ నౌ ద ఈ యొక్క కాంపిటీటివ్ ఎగ్జామ్స్ టైమ్ వచ్చింది. సో, ఇన్ దిస్ టైమ్‌ని వీళ్ళు సద్వినియోగం చేసుకోగలిగితే అంటే కృషి ఎక్కువగా చేయాలి. దెన్ ఈ స్టూడెంట్స్ అందరూ కూడా బాగా విజయాలు సాధిస్తారు. అంటే మనం సింబల్ ఇస్తున్నాం. ఇప్పుడు ఫోర్‌కాస్టింగ్ చేస్తున్నాం. వాతావరణం సింబల్‌లాగా వర్షాలొస్తాయి. ఇలా. అలా వీళ్ళకి గ్రహ అనుకూలత బావుంది. ధనం, డబ్బు రావడానికి అవకాశాలున్నాయి. గత సంవత్సరం అంతా కూడా అపనిందల్లో వీటిల్లో ఇరుక్కుపోయారు అన్నెసరీ విషయాలు. ఇప్పుడు ఈ సంవత్సరంలో అందరూ కూడా ముందుకు వెళ్ళడము, విజయాలు పరంపర సాధిస్తారు. వీళ్ళందరినీ ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే చిన్న చిన్న రాజ్యాలకు రాజులు, రాణులు అయిపోతారని చెప్పాలన్నమాట. అంటే ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. సో, మంత్రగాళ్ళలాగా గంటలు గంటలు పూజలు అనేటటువంటివి కూడా ఎక్కువ చేయడానికి ఇష్టపడతారు. ఈ సంవత్సరం ఎవరైనా వివాహం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి వివాహ యోగం ఉందా గురుగారు? ఎక్కడ చేసుకుంటున్నారమ్మా వివాహాలు ఇప్పుడన్నీ లివింగ్ ఇన్ రిలేషన్స్, డేటింగ్‌లు అని జరుగుతున్నాయి. తప్పకుండా కొంతమంది ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా వివాహాలు అవ్వడానికి అవకాశాలున్నాయి ఫుల్‌గా. అయితే వివాహాల సమయం వచ్చేసింది, వివాహాలు అడుగుతున్నారు అని చెప్పేసి కానుకలు అవన్నీ కూడా ఎక్కువగా ఇవ్వడానికి ఒప్పుకోకూడదు. ఫాల్స్ ప్రెస్టీజ్‌లకి వెళ్ళకూడదు. సింపుల్‌గా వివాహాలు చేయాలి. అదర్ పర్సన్స్ వాళ్ళు రెచ్చగొడతారు మనల్ని. ఇలా అయితేనే వదిలిపడేయాలంతే. కట్నాలు, గిట్నాలు ఎక్కువ అడుగుతారు. అటువంటి వాళ్ళని కనుక మనము సరైనటువంటి వాళ్ళని ఎన్నుకోకపోతే వివాహాలు వాళ్ళు కొంచెం మనం ప్రాబ్లమ్స్‌లో పడడానికి అవకాశాలుంటాయి ముందు ముందు. కాబట్టి మనతో లైక్ మైండెడ్ పీపుల్‌తో మనం ట్రావెల్ చేయాలి. ఆర్థిక పరంగా కూడా వాళ్ళకి స్ట్రాంగ్‌గానే ఉంటదంటారా గురుగారు ఈ ఫుల్లు సంవత్సరం? ఇండస్ట్రీలు పెడతారు. ఎంటర్‌ప్రెన్యూర్స్ అయిపోతారు. డబ్బులు బాగా సంపాదిస్తారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బావుంటుంది. సినీ రాజకీయ రంగాల వారికి గురుగారు? సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు సినిమాలు అనేటటువంటి వాటిల్లో సక్సెస్ అనేటటువంటిది ఉంటుంది. హీరోలు బాగా సంపాదిస్తారు. చిన్న చిన్న సినిమా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కూడా బాగా డెవలప్ అవ్వడానికి అవకాశాలున్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి చక్కగా కొత్త కొత్త పోస్టులు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అట్లీస్ట్ నామినేటెడ్ పోస్టులైనా వస్తాయి. లేదా వీళ్ళకి డైరెక్ట్ పోస్టింగ్స్ కాకపోయినా పార్టీలో పోస్టింగ్స్ ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలున్నాయి. అవకాశాలు, ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ఇంకా కష్టపడి చేసుకోవడం అనేది మళ్ళీ వ్యక్తుల మీద డిపెండ్ అయి ఉంటది. ఎప్పుడూ కూడా మన జాతకం అనేటటువంటిది డెస్టినీ. అది అవకాశాలు ఉన్నాయని చూపిస్తది. వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలన్నది గురువు చెప్తాడు. అది ప్రాసెస్. అంతేగాని నువ్వు కోటీశ్వరుడైపోతావు, నువ్వు ఇదైపోతావు అంటే వీళ్ళు ఊహించేసుకొని సూట్ కేసులో పట్టుకొచ్చి దేవుడు లక్ష్మీదేవి సూట్ కేసు ఇచ్చదని చెప్పి చాలా మంది జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు జ్యోతిషాల పేరుతో. సో ఈ డాగ్మా అని జ్యోతిష శాస్త్రాన్ని బోధించేటటువంటి వాళ్ళంతా కూడా మూఢ నమ్మకాలని బోధిస్తారు. ఇది స్టూడెంట్ అనేటటువంటి వాడు తెలుసుకోవాలి. నెగిటివ్స్ ఎక్కువ చెప్తారు. నువ్వు ఎవరినన్నా చూడు, మన వీడియోలు తప్ప పాజిటివిటీ తప్ప నెగిటివిటీలే చెబుతారు. భయభ్రాంతులకు గురి చేస్తారు. హూ ఆర్ దే గాడ్? మరి అందువలన దే ఆర్ నాట్ లైక్ శంకరాచార్య ఆర్ స్వామి వివేకానంద. సో మనం గ్రహాలు అనేవి ఖచ్చితంగా మనకు సూచిస్తాయి వర్షం పడబోతుంది అని. వర్షాన్ని మొత్తం ఆపలేము కానీ గొడిగేసుకొని అక్కడ ఆపుకోవచ్చు కదా అంబ్రెల్లా వల్ల. జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇన్ దట్ వే. గురుగారు ఏవైనా చిన్న పరిహారాలు ఉంటే చెప్తారా? ముఖ్యంగా ముందు మనము పేదవారికి అన్నదానం చేయాలి. తర్వాత పేదవారికి సహాయాలు చేయాలి. అన్నదానం అంటే ఏదో 5గురు పెట్టేసి మేము చేస్తామండి అన్న అన్నదానం బిల్డప్లు ఇస్తారు. ఈ గోళల్లో అక్కడ చేస్తూ ఉంటారు. దానికి 4-5 రెట్లు వసూలు చేస్తారనమాట. చేసేది 10 మందికి అన్నదానానికి. సో అలా కాదు, పేదవారికి కన్స్ట్రక్టివ్గా దానాలు చేయాలి. సాధువులకి, అనాథలకి, వాళ్ళ చదువులకి, వికలాంగులకి ఇవన్నీ కూడా వాళ్ళకి భవిష్యత్ నిర్మాణం చేయాలి. డబ్బులతో చేసేవాళ్ళు డబ్బులతో చేయాలి. ఏదో రకంగా సేవ చేయాలి. ఇకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ వృశ్చిక రాశి వారికి ఈ శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలి.
శనికి కిలోంపావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నడుపున 8 గంటలకు దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలి. ఈ రకంగా మనము శనిని కనుక చేసుకుని రావి చెట్టు జపాన్ని కనుక మనం చేసుకుంటే ఓం రాహవే నమః అంటూ ఓం శనయే నమః అంటూ బ్రహ్మాండంగా ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.